కేటీవీ తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554కి కాల్ చేయండి. మహిళలకు అమలు చేస్తున్న ఉచిత బస్సు పథకంతో ఆర్టీసీనే కాదు మెట్రో కూడా దివాలా తీస్తోంది. ఈ పథకం కొనసాగిస్తే తాము మెట్రో అమ్ముకుంటామని ఎల్&టీ హెచ్చరిస్తోంది. గతంలో కన్నా ఇప్పుడు బస్సుల్లో ప్రయాణిస్తున్న మహిళల సంఖ్య బాగా పెరిగింది. ఇప్పుడు ఈ మహాలక్ష్మి పథకంపైనే ఎల్&టీ యాజమాన్యం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. మహాలక్ష్మి పథకం వల్ల మెట్రో రైలులో ప్రయాణికుల సంఖ్య తగ్గిపోతోందని బాధపడిపోతోంది. అయితే ఇందులో నిజం ఉందా, లేకపోతే మెట్రోను అమ్ముకునేందుకు ఎల్&టీ ఓ కారణం వెతుక్కుంటోందా అన్నదే అనేక అనుమానాలకు తావిస్తోంది. హైదరాబాద్ మెట్రోను ఎల్&టీ అమ్మేసేందుకు ప్రయత్నిస్తోందని కొంతకాలంగా ప్రచారం జరుగుతూనే ఉంది. ముందు నుంచి ఎల్&టీ ఈ మెట్రో విషయంలో అనాసక్తిగా వ్యవహరిస్తోంది. సుదీర్ఘమైన నిర్మాణ కాలం తర్వాత మెట్రో 2017లో మొదలైంది. నాగోల్, అమీర్పేట, మియాపూర్ రూట్ 15 కిలోమీటర్లు 16 స్టేషన్లతో మెట్రో మొదటి దశ మొదలైంది. రెండో దశ జేబీఎస్ టు ఫలక్నుమా 15 కిలోమీటర్లు 23 స్టేషన్లు. మూడో దశలో నాగోల్ టు శిల్పారామం 28 కిలోమీటర్లు 23 స్టేషన్ల మధ్య మెట్రో తిరుగుతోంది. 3 రూట్లను మెట్రో యాజమాన్యం రెడ్, బ్లూ, గ్రీన్ రూట్లుగా విడదీసింది. రెడ్ రూట్ లో రోజుకు సుమారు 2.5 లక్షల మంది ప్రయాణిస్తూ ఉంటారు. బ్లూ రూట్ లో సుమారు 2,25,000 మంది, గ్రీన్ లో రోజుకు 25,000 మంది ప్రయాణిస్తున్నారు. అవకాశం ఉన్న చాలా మంది బస్సుల్లో కన్నా మెట్రో రైల్లో ప్రయాణించడానికే మొగ్గు చూపుతున్నారు. తొందరగా గమ్యస్థానాలకు చేరుకోవడం, సమయానికి రావడం, బయలుదేరడం మెట్రోకు పెద్ద ప్లస్ పాయింట్. ఏ రూట్ లో ఏ సమయంలో చూసినా మెట్రోలో జనాలు ఫుల్లుగానే కనబడుతూ ఉంటారు. అయితే ఇప్పుడు మహాలక్ష్మి పథకం వల్ల ప్రయాణికులు తగ్గిపోయారని ఎల్&టీ వాదిస్తోంది. మహాలక్ష్మి పథకం అమలుపై ఎల్&టీ యాజమాన్యం తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తోంది. పథకం కారణంగా మహిళలు బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేయడానికి మొగ్గు చూపుతున్నట్టు ఆ సంస్థ చెబుతోంది. బస్సుల్లో మహిళల ఉచిత ప్రయాణం మెట్రో ట్రాఫిక్ ను దెబ్బతీస్తోందని, ఉచిత ప్రయాణం వల్ల కనీసం 5% ట్రాఫిక్ మెట్రోకు తగ్గిపోయినట్లు ఎల్&టీ అంచనా వేసింది. పరిస్థితి ఇదే విధంగా ఉంటే మెట్రో రైల్ ప్రాజెక్టులో తమ భాగస్వామ్యాన్ని ఉపసంహరించుకునే విషయాన్ని పరిశీలిస్తామని ప్రకటించారు. అయితే ఎల్&టీ మాటల్ని సీఎం రేవంత్ రెడ్డి తేలిగ్గా తీసుకున్నారు. ఎవరెన్ని చెప్పినా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం కొనసాగుతుందని స్పష్టంగా ప్రకటించారు. మెట్రో ప్రాజెక్టు నిర్వహణలో ఎల్&టీ కాకపోతే మరో భాగస్వామి చేరతారు అన్నట్టుగా రేవంత్ మాట్లాడారు. ఒకవేళ ఎల్&టీ ప్రాజెక్టు నుంచి వెళ్లిపోతే ప్రాజెక్టు నిర్వహణ కోసం మరో భాగస్వామిని ఏర్పాటు చేస్తామని రేవంత్ చెప్పారు. రేవంత్ తాజా ప్రకటనతో ఎల్&టీ అసంతృప్తిని ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవట్లేదన్న విషయం తేలిపోయింది. 2023 నవంబర్లో జరిగిన ఎన్నికల్లో అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలను హామీగా ఇచ్చింది. అందులో మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం కూడా ఒకటి. మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం పథకానికి కాంగ్రెస్ పార్టీ మహాలక్ష్మి అని పేరు పెట్టింది. గతంలో కన్నా ఇప్పుడు బస్సుల్లో ప్రయాణిస్తున్న మహిళల సంఖ్య బాగా పెరిగింది. ఈ పథకం జోలికి వెళ్లేందుకు కాంగ్రెస్ సిద్ధంగా లేదు. మెట్రో మొదలైన దగ్గర నుంచి ఇప్పటికీ 50 కోట్ల మంది ప్రయాణించారు. రోజుకు సుమారు 5 లక్షల మంది ప్రయాణిస్తున్నారు. ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ పద్ధతిలో భాగస్వామ్యంగా ఏర్పడి ప్రాజెక్టును టేకప్ చేశారు. నిబంధనలన్నింటినీ పక్కన పెట్టేసి ప్రాజెక్టు నుండి పక్కకు తప్పుకోవటం ప్రభుత్వానికైనా ఎల్&టీ యాజమాన్యానికైనా అంత సులభం కాదు. కానీ ఎల్&టీ మాత్రం ఎలాగైనా తమ వాటాను అమ్ముకోవాలని అనుకుంటూ వస్తోంది. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా మెట్రోను అమ్ముతారు అన్న ప్రచారం జరిగింది. అయితే ఇదంతా రాజకీయ వివాదమేనని, మెట్రోలో ప్రయాణించేవారు ఉచిత బస్సుల కోసం సమయం వృధా చేసుకోరు అన్న అంచనాలు కూడా ఉన్నాయి. మొత్తంగా ఉచితం అనేది ఎవరికీ మంచిది కాదు. ప్రతిదానికి విలువుండాలి. కానీ రాజకీయ నేతలు చేసే ఉచిత రాజకీయాలతో దీర్ఘకాలికంగా ఎన్నో సమస్యలు రానున్నాయి. ఇది ఆర్టీసీతో పాటు మెట్రో ఉనికిని కూడా ప్రశ్నార్థకం చేస్తుంది. Please do subscribe to 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 KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. Please do subscribe to KTV Telugu.